వ్యవసాయ ఆక్వా పరిశ్రమల పనిముట్ల తయారీలో కృష్ణా జిల్లా గుడివాడ ఆటోనగర్ది ఎంతో ప్రత్యేకత. కంటైనర్ల తయారీకి కోయంబత్తూరు తర్వాత గుడివాడే గమ్యస్థానం. అక్కడ తయారు చేసిన ట్రాక్టర్, బాడీ బిల్డింగ్, ట్రక్కులు, ఆక్వా పరికరాలు రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్తాయి. ఎంతో మంది కార్మికులకు, మెకానికులకు ఉపాధి కల్పిస్తోంది ఆటోనగర్. మెకానికుల పనితీరుకు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆ ప్రాంత అభివృద్ధి వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లు గాలి కొదిలేయడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వందలాది మందికి ఉపాధి కల్పించే ఆటోనగర్లో కనీస మౌలిక సదుపాయాలు లేక వర్క్షాప్ నిర్వాహకులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ ఆటోనగర్ కష్టాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు కావాలా? అయితే గుడివాడ ఆటోనగర్కి వెళ్ళండి. ఆక్వా రంగానికి సంబంధించిన పరికరాలు కావాలా? అయితే ఆటోనగర్కి వెళ్ళండి. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ మాటలు వినిపించేవి. ఇదంతా గత వైభవం. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. ప్రభుత్వాల సహకారం లేకపోవడంతో పాటు అధికారుల అలసత్వం కారణంగా గుడివాడ ఆటోనగర్ క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. లో గుడివాడలో ఆటోనగర్ ఏర్పాటుకు 35 ఎకరాల స్థలం కేటాయించారు. వర్క్షాపులకు స్థలాలు పొందిన వారు షాపులు నిర్మించుకున్నారు. ఇక్కడ ట్రాక్టర్ అనుబంధ వర్క్షాపులు 50, లారీ బాడీ బిల్డింగ్ యూనిట్లు 10, రైస్ మిల్లుల పరికరాలు తయారు చేసే యూనిట్లు 5, ఆక్వా పరిశ్రమకు సంబంధించిన యూనిట్లు 3, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 4 ఉన్నాయి. వ్యవసాయ, ఆక్వా రంగాలకు అవసరమైన పనిముట్ల తయారీకి ఆటోనగర్ పెట్టింది పేరు. ఇక్కడ ట్రాక్టర్, బాడీ బిల్డింగ్, కంటైనర్లు, ట్రక్కులు అన్నీ తయారు చేస్తారు. వ్యవసాయ పరికరాలు తయారు చేసేటువంటి రంగం గాని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగం గాని మన దక్షిణ భారతదేశంలో విజయవాడ తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగానికి గుడివాడే ప్రధానంగా ఉంది. మొత్తం ఇక్కడ ఒక 600 మంది కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి, అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి పనిచేస్తా ఉన్నారు. మరి ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో లారీ డ్రైవర్లు గాని, క్లీనర్లు గాని 5,000 మంది వరకు కూడా ఆటోనగర్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు. మరి ఎంతమంది కార్మికులు ఉన్నటువంటి ఆటోనగర్ లో తాగడానికి మంచినీళ్లు లేవు. లైట్లు ఆటోనగర్ లో కొంతవరకే ఈ ఎల్ఈడి లైట్లు వేసారు. అవి కూడా అంత ఉపయోగకరంగా ఏమీ కనబడలేదు. ఆటోనగర్ విస్తరణ కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకి మెమోరాండాలు రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ సులభ కాంప్లెక్స్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ రూపంలో పెట్టాము. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది అందుబాటులో లేదు, అది కూడా కావాలని చెప్పి మేము డిమాండ్ రూపంలో పెట్టాం. ఆటోనగర్ లో చెత్తా చెదారం ఎక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం అక్కడే ఉంది. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, అట్లాగే సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తాం. రవాణా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరికరాల తయారీకి దాదాపు 1,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆటోనగర్ను నమ్ముకుని దాదాపు 5,000 మంది వరకు జీవిస్తున్నారు. నిత్యం సందడిగా ఉండే ఆటోనగర్లో సమస్యలు దశాబ్ద కాలంగా తిష్టవేశాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది విజయవాడ ఆటోనగర్కు వలస వెళ్లారని కార్మికులు చెబుతున్నారు. పనులు లేకపోవడంతో చాలా యూనిట్లు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయని అంటున్నారు. ఆటోనగర్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారాలు ఏంటంటే కొత్త బళ్ళు వస్తావు అన్ని డౌన్ అయిపోయినాయి. పాత బళ్ళు ఉన్నప్పుడు పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఏమి లేవు. గడవటా కూడా వేయలేదు. స్థలాలు అద్దెలు 30,000 కడుతున్నాం. స్థలాలు ఇస్తున్నారు, స్థలాలు కూడా లేవు. తినటానికి కూడా జరిగే అవకాశం లేదు. దొడ్లు కానీ, వాటర్ కానీ ఇవన్నీ ఏమి లేవండి. ఈది లైట్లు కూడా వేసారు కానీ దొంగతనాలు ఎక్కుతున్నాయి. సీటీ కెమెరాలు పెడతానన్నారు, అవి కూడా లేవు. పెట్లు పగల కొట్టి సామాన్లు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. డ్రైనేజ్ ఒకటి లేదు. తర్వాత వాటర్ వస్తే వాటర్ నిలబడిపోతుంది. స్థలం లేదంటే ఇరుకైపోతుంది ఆటోనగర్. అసలు మరి ఇరుకైపోతుంది అసలు ఆటోనగర్. ఖాళీ ఎక్కడ ఉందండి? లారీలు మొత్తం నిండిపోయింది. చిన్న ఆటోనగర్ అయిపోయింది. మరి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు పెంచాలంటే ఆటోనగర్. మోటార్ వాహనాలకు సంబంధించి అన్ని విభాగాల కార్మికులు, నిపుణులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. వాహనాల కొనుగోలుకు అవసరమైన నగదు సమకూర్చేందుకు ఫైనాన్స్ సంస్థలు, వాహనదారుల కోసం హోటళ్లు గుడివాడలో ఉన్నాయి. లారీలకు, ట్రాక్టర్లు సహా ఎలాంటి వాహనాలకైనా ఏ సమస్య
వచ్చినా వాటి చక్రాలు గుడివాడ ఆటోనగర్ వైపు కదలాల్సిందే. అన్ని రకాల మరమ్మతులను పూర్తి చేసుకుని రహదారులపై పరుగులు తీసేందుకు వాహనాలను సిద్ధం చేస్తారు ఇక్కడి మెకానిక్లు. కొత్త ఇంజిన్తో వచ్చిన లారీని బాడీ బిల్డింగ్ యూనిట్లలోని కార్మికులు కొత్త పెళ్లి కూతురులా తయారు చేస్తారు. రంగు రూపు మార్చుకొని అన్ని రకాల హంగులతో బయటికెళ్లేలా ఏర్పాట్లున్నాయి. ఆటోనగర్ మొత్తంలో మెకానిక్లది కీలక పాత్ర. ఎలాంటి వాహనాన్నైనా రిపేరు చేయగల నైపుణ్యం ఇక్కడి వారి సొంతం. మెకానిక్ల పనితనంతో గుడివాడ ఆటోనగర్కు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆటోనగర్కి సంబంధించిన లైట్లని లేకపోతే లెటర్ దొడ్లని అవన్నీ ఏమీ లేవు. హాస్పిటల్ కూడా లేదు. ఆటోనగర్ వర్కర్లు ఎవరైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఇక్కడ వాటర్ కూడా ఏమి ఉండదు, ఎవరు పెట్టరు. కొత్త ఆటోనగర్ ఇస్తే మేము చాలా మంది వర్కర్లు ఉన్నాం. మా సొంత షెడ్యూల్ లేని వాళ్ళం చాలా మంది, 100-150 మంది పైన 200 మంది వరకు ఉన్నాం. అద్దెలు కట్టుకున్న 600 మంది ఉన్నాం. అద్దెలు కట్టుకునే వాళ్ళం మేమంటూ. అద్దె మాకంటూ ఏమి ఎవరు పట్టించుకోండి, ఎవరిని తిరిగిన ఎన్నిసార్లు తిరిగినా ఏమి పట్టించుకునే నాదులు లేడు ఆటోనగర్ గురించి. ఆటోనగర్ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. మంచినీటి కోసం గతంలో వాటర్ పైప్ లైన్ వేసినా కనెక్షన్ ఇవ్వలేదు. తాగుదామంటే గుక్కెడు నీరు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదన్నారు. తమ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదని వాపోతున్నారు. గత వైకాపా సర్కారు పాలనలో ఆటోనగర్లో అభివృద్ధే జరగలేదని చెబుతున్నారు. రోడ్ల మీద వెహికల్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు. అది ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. ముందర సులభ కాంప్లెక్స్ ఒకటి లేదు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నారు టాయిలెట్స్ కి. డ్రైనేజ్ అంటే అది అంత ముందు నుంచి ప్రాబ్లం. ఎవరికాళ్ళు చేపించుకున్నారు, మళ్ళీ చేపించాలి. తాగునీరు అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరికాళ్ళు కావాలంటున్నారు, లైన్లు వేయించుకోవాలి. వాటర్ పైప్ లైన్ ఆల్రెడీ అప్పుడు వేసారు కానీ కనెక్షన్లు ఇవ్వాలి. అది 5 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం వచ్చిందంటే ఆటోనగర్ చెరువులా మారుతోందని కార్మికులు చెబుతున్నారు. వర్క్షాపుల్లోకి వర్షపు నీరు చేరి పనిముట్లు పాడైపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వర్షం వచ్చిందంటే 2-3 రోజులు సెలవులు ఇవ్వాల్సిందేనన్నారు. దీనికి తోడు దొంగతనాల సమస్య వేధిస్తుందని చెబుతున్నారు. దొంగతనాల వల్ల చాలా మంది వర్క్షాప్ నిర్వాహకులు లక్షల రూపాయలు పనిముట్లు కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు. దొంగతనాలకు చెక్ పెట్టేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పిన మాటలు అమల్లోకి రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఉంటున్నాయి పనులు, తర్వాత ఉంటుందా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు కొద్దిగా సాగినాయి 2 నెలల బట్టి. అంతకుముందు అసలు ఏమీ లేదు. వాటర్ ఫెసిలిటీ అయితే లేదండి. అవి అట్లా క్యాన్లు ఇచ్చుకుంటామే, వాన వచ్చి ఆపుకొని వెళ్ళిపోతామే. వాటర్ రోడ్ల మీద ఉంటున్నాయి. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అయింది రోడ్లు పోసి, మళ్ళీ రోడ్లు ఏమి లేవు. మోటార్లు, విద్యుత్తో పనిచేసే కార్మికులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి గాయాల పాలైతే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కార్మికుల భద్రతకు ఆసుపత్రి నిర్మించాలని కోరుతున్నారు. సమస్యలను అధికారులకు విన్నవించినా అక్కడికి ఇక్కడికి అని తిప్పుతున్నారు తప్ప పని కావడం లేదని చెబుతున్నారు. పరిష్కారానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆటోనగర్ ప్రాంతం వారి మరో ఫిర్యాదు. పారిశుద్ధ్య నిర్వహణ లోపించడంతో ఆటోనగర్ మొత్తం దుర్గంధంగా మారిందని చెబుతున్నారు. విస్తరణ ప్రతిపాదనలు ఏళ్ల తరబడి ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. కార్మికులకు స్థలాలు కేటాయించి కొత్త ఆటోనగర్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. కొత్త ఆటోనగర్ ఏర్పాటుకు త్వరలో సీఎం చంద్రబాబును కలిసి విన్నవిస్తామని చెబుతున్నారు. ఆటోనగర్ విస్తరణ జరిగితే మరింత మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఆటోనగర్లో వర్కర్లు అందరూ 600 పైనే ఉంటాం. ట్రాక్టర్లైనా, లారీలైనా, బాడీ బిల్డింగ్ ఏదైనా సరే గుడివాడ కొట్టింది లేదు. తర్వాత కంటైనర్లు కట్టాలన్నా కోయంబత్తూరు తర్వాత గుడివాడే. షెడ్లో వాటర్ పడితే మొత్తం నిండిపోతున్నాయి. రోడ్లు ఉన్నాయి కానీ డ్రైనేజీ లేవు. అందరం వర్షం పడితే మొత్తం బయట తోడుకోవడం, ఇంజన్లు పెట్టి తోడుకోవడమే. 2 రోజులు 3 రోజులు పని ఆపేయడమే. ఆ సామాన్లు కూడా ఎక్కడ ఉన్నాయో తెలీదు, మునిగిపోతాయి. అలా ఉంది పరిస్థితి. మనం ఇప్పుడు కొత్త ఆటోనగర్ ఇమ్మని మేము అందరం యూనియన్ ద్వారా కూడా తిరుగుతున్నాం. సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా సీఎం గారికి తీసుకెళ్లి ఎంతో కొంత భూమి కేటాయించి కొత్త ఆటోనగర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.
మొత్తం మీద చూస్తే జాతీయ అవార్డు సాధించిన గుడివాడ ఆటోనగర్ పరిస్థితి దారుణంగా మారింది. కనీస సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గుడివాడ ఆటోనగర్ కార్మికులు, నిర్వాహకులు, స్థానికులు కొండంత ఆశ పెట్టుకున్నారు. వారి ఆశలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు అంటే ట్రాక్టర్లు కానీ లేకపోతే ట్రక్కులు కానీ ఇతర పరికరాలు ఏవైనా సరే గుడివాడ ఆటోనగర్ పెట్టింది పేరు. అటువంటి ఆటోనగర్ను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ ఆటోనగర్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు 2000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ గుడివాడ ఆటోనగర్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలంటూ కూడా పరిశ్రమదారులు కోరుతున్నారు. కెమెరామెన్ MSN తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ ఆటోనగర్ నుంచి, కృష్ణా జిల్లా.